ఇన్నేళ్ళు జర్నీ అనేది లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేని రోజులు ఉంటాయి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న ఆర్టికల్స్ చదివిన రోజులున్నాయి. వీటన్నిటిని తట్టుకొని ఒక నిజంగా చెప్పాలంటే స్టీల్ హార్ట్‌తో ఇప్పుడు రిలీజ్ వరకు తీసుకురాగలిగారంటే ఒక యజ్ఞమే రత్నం గారు. ఈ సినిమా మాత్రం అంటే మీరు ఎన్ని సినిమాలకి ఎన్ని అడ్డంకులు ఫేస్ చేశారో తెలియదు గానీ అంటే నాకు ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటానండి. నాకు అనిపించదు. కానీ మీడియాలో రాయడం వల్ల ఎవరికైనా, నాకు కాదు ఎవరికైనా సరే, ఇది ఆగిపోయిందని, ఇంకా మూవ్ అవ్వదని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని నేనున్నానో లేదు మీకు మాత్రం నేనున్నానో లేదు ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ కానీ ఫైనాన్స్ కానీ మిగతా చేసేవాళ్ళు అమ్మో ఇది వస్తుందో రాదో అనిపిస్తుంది. కానీ రాసేవాళ్ళకి ఏదో అనిపించదండి న్యాచురల్గా. కానీ అది నాకైనా ఎవరికైనా సరే రిఫ్లెక్షన్ టు ద ప్రాజెక్ట్. మీరెంత ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడతాం. మీరెంత పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారు ఈ రాత? ఆల్మోస్ట్ ఒకళ్ళైతే ఇట్లాగే రాశారు చాలామంది. రాసి నేనే దానికి ఇది అవ్వలేదు. న్యాచురల్గా ఏదైనా బ్రేక్ రావచ్చు, లేట్ అవ్వచ్చు, అది మనం ఫేస్ చేసేది. కానీ మరి ఫేస్ చేసేవో లేదో, ఇబ్బంది పడడం లేదో వాళ్ళు రాస్తుంటారు అనమాట. నిన్న కూడా ఒక వ్యక్తి సినిమా గురించి చాలా డ్యామేజ్గా చెప్పారనమాట. అది ఇప్పుడు కూడా లేటెస్ట్ సినిమా ఇంత బాగా బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా ఫినిష్ చేస్తే అరే చేయడం అనుకున్నాడు, అవ్వదనుకున్నాం, చేసేసారు అని ఆయన కొంచెం షాక్ గురయ్యాడు. షాక్ అయ్యి ఇది చెత్త, అయ్యో ఇది బాగాలేదు, దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. నాకు అనిపించింది, నువ్వు చూసావా, ఎవరికైనా తెలుసా అసలు? తెలుసా, కానీ ఒకసారి వచ్చి నువ్వు సినిమా చెయ్యి అనాలి అనిపించింది. కానీ వేస్ట్. రేపు సినిమా చెప్తుంది, రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తే వాళ్ళకే అరే పాపం ఎంత బాగా తీశారు, ఎంత కష్టపడి ఎంత గ్రాండ్గా తీశారు, మన అవసరంగా. అప్పుడు వాళ్ళ మాటలు ఏమవుతుంది, వాల్యూ పోతుంది, ఆటోమేటిక్గా వాల్యూ పోతుంది. అంటే ఈ సినిమా సృష్టించే విజయమే వాళ్ళని నోళ్ళు మోపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు అంతే, వాళ్ళు ఏ రాసుకునే మాట్లాడినా తర్వాత రెస్పాన్స్ ఎప్పుడో ఒకసారి ఇది ఆగిపోయింది అనుకున్నా ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాం, లేకపోతే ఇది రిలీజ్ చేస్తాం, దానికి రెస్పాన్స్ అది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది.